अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। నమాజ్లో మనం ఎలా నిలబడాలి, ఈ యొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేశారని ఒక సహాబా గారు తెలియజేశారు. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సైన్య రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ని మనం ఆరాధించే పద్ధతిలో ఒక పద్ధతి నమాజ్ పద్ధతి. నమాజ్ అంటే ప్రార్థన లేదా ఆరాధన. ఈ యొక్క నమాజ్ ద్వారా పాపాల విమోచన మరియు పుణ్యాలు సంపాదించడం, చెడు పద్ధతులు వదిలేయటం, మంచి వైపుకు వెళ్ళటం, మనకు కావాల్సినవి అల్లాహ్ని అడగటం మరియు ఇంకా అనేక రకాల ఆధ్యాత్మిక ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు మరియు ఇంకా అనేక రకాల ఫలితాలు ఈ యొక్క నమాజ్ వల్ల మరి సంబంధం కలిగి ఉంది అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఖురాన్ మరియు హదీస్లో కూడా చెప్పబడి ఉంది. మరి ఈ యొక్క విషయాలలో ఒక విషయం, ఈ యొక్క నమాజ్లో నిలబడటంలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైనటువంటి సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. హజరత్ ఉక్బా బిన్ అమ్ర్ రజిల్లా గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు. మరి నమాజ్ కోసం నించున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి ఈ యొక్క సహాబాల యొక్క భుజాలను చెక్ చేసేవారు. అంటే వారి భుజాలు కలిసి ఉన్నాయా లేదా అని చెక్ చేసేవారు. మరి అంతేకాకుండా వారి యొక్క కాళ్ళు, పక్కన ఉన్నటువంటి వ్యక్తి కాలు, పక్కన ఉన్నటువంటి వ్యక్తి కాలు, వారు దూరంగా నిలబడి నమాజ్ చేసేవారా, కలిసి నమాజ్ చేసేవారా, వారు మడెం కాలు యొక్క మడెం ఉంటుంది కదా, ఇది కాలు అయితే ఈ కాలు యొక్క మడెం, ఈ యొక్క మడెము ఇలా అంటే మన కాలు పక్కనున్నటువంటి వారి యొక్క కాలు, వారి మడం, ఈరి మడం, ఇలా మడం, ఈ యొక్క మడములు ఈ విధంగా కలిసేవి. అదేవిధంగా వారి యొక్క ఏళ్ళు కూడా ఈ విధంగా కలిసేవి. ఇలా ఈ విధంగా పక్కనున్నటువంటి వారి యొక్క కాళ్ళు, మనమైతే కాళ్ళు ఇలా పెట్టుకొని నిలబడాలి కాళ్ళు, కానీ ఈ యొక్క పక్కనున్నటువంటి వారి యొక్క కాలు, ఇంకో పక్కనున్నటువంటి వారి యొక్క కాలు ఈ విధంగా కలవడం మరియు వీరి యొక్క కాళ్ళు కూడా ఇలా కలవడం, ఈ విధంగా మరి పక్కనున్న వారితో కాళ్ళు కలపడం, అదేవిధంగా భుజాలు, ఈ యొక్క భుజం కూడా పక్కనున్న వారితోటి ఈ విధంగా ఈ విధంగా వారి యొక్క భుజం కూడా కలవాలన్నమాట. ఇలా భుజాలు కలిసాయా లేదా, కింద కాళ్ళు వారు కలిపారా లేదా, ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెకింగ్ చేసేవారు కొన్నిసార్లు. అంటే వారికి ఆ విధంగా పద్ధతిని నేర్పిస్తూ అప్పుడప్పుడు ఆయన ఈ విధంగా చెకింగ్ చేసేవారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా భుజాలను ఇలా తిన్నగా చెక్ చేసేవారు.